సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. బిఫోర్ ఎడిటింగ్ ఏం చేసేవారు? బిఫోర్ ఎడిటింగ్ బీటెక్ చేసిన బ్రో, సిఎస్సిలో సిఎంఆర్ కాలేజ్. సిఎంఆర్ కాలేజ్లో ఇప్పుడు ఇది మాట్లాడుకోవాలి. మన సక్సెస్ అయిన తర్వాత మీ కాలేజ్కే ఒక సక్సెస్ టూర్లా వెళ్ళారు. అవును, మీకు ఎలా అనిపించింది? చాలా హై ఉండే బ్రో. నేను యాక్చువల్లీ అంతకుముందు వరకు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు. ఎప్పుడు మైక్ ఇచ్చినా వద్దు నేను ఏం మాట్లాడను అనేటోని. ఒకవేళ మాట్లాడినా జస్ట్ థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయేటోని. ప్రభాస్ గారు లాగా మరీ అంత రేంజ్ లేదులేండి మనకి, నార్మల్గా. అయితే మా కాలేజ్కి వెళ్ళినా, మా కాలేజ్ కానీ నేను కూడా వెళ్ళా, మా కాలేజ్ కదా అని. అయితే అక్కడ క్రౌడ్ అంతా చూసి నేను చాలా ఊపుగా మాట్లాడా ఆ రోజు అక్కడ. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మాట్లాడతాను, అందరు షాక్. ఈవెన్ శివాని కూడా నువ్వు చాలా బాగా మాట్లాడినావు, ఎప్పుడు మాట్లాడలేదు, ఈరోజు ఏంటి ఇట్లా మాట్లాడినావు అన్నది మాట్లాడి రాగానే. సో ఆ క్రౌడ్, మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చూడగానే పిచ్చ హై వచ్చింది. ఇది నా అడ్డా మేడం అన్నారా? ఆల్మోస్ట్ సిఎంఆర్ కాలేజ్ అని చెప్పగానే క్రౌడ్ కూడా అట్లనే మొత్తం ఆడిటోరియం మొత్తం అరుస్తుంటే రీసౌండ్ అయింది జరసేపు. మంచిగా ఉండే, పిచ్చ హై ఇచ్చింటారు. పిచ్చ హై ఉండే బ్రో, చాలా బాగుండే. ఆ రోజంతా ఎంజాయ్ చేసిన. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ బ్రో? ప్రాపర్ మాది అనంతపురం బ్రో, రాయలసీమ. బట్ ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళు ఇక్కడే. ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ లేట్ చనిపోయారు, మదర్ మాత్రమే ఉన్నారు. మదర్ అక్కడే ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాల్సిన నువ్వు ఏంది బ్రో ఇది అసలు? వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్? లిటిల్ హార్ట్స్లో చూపించిన ట్రాన్స్ఫర్మేషన్ అలానే ఉంది ఇది కూడా. ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు బ్రో. నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు చెప్పాను, నేను ఇంజనీరింగ్ మాత్రమే చేస్తే దాని తర్వాత దానికి సంబంధించింది ఏం చేయను అని ముందే చెప్పాను. నాకు ఇట్లా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు 9 to 5 సెట్ అవ్వదు అని చెప్పేసి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టిన. ముందే 4 years, ఈ 4 years గ్యాప్లో ప్రిపేర్ చేసి పెట్టిన. సో వాళ్ళు కూడా ఓకే ఉండే అనమాట. దాని తర్వాత ఇటు వచ్చిన ఎడిటింగ్ నేర్చుకుని ఇటు ఇండస్ట్రీలోకి వచ్చిన. నీ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి సినిమాలో చూసిన తర్వాత? అన్నీ ఉన్నాయి బ్రో, ఈవెన్ లవ్ స్టోరీ ఆల్సో. లవ్ స్టోరీ కూడా సేమ్ కాలేజ్ లాంగ్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న లాంగ్ డిస్టెన్సే, బయటకు వెళ్ళడానికి పెద్ద స్కోప్ ఉండదు కాబట్టి. సో అట్లా మరి అంత లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు. కానీ ఆమె వెళ్ళేది ఉండే, యుఎస్ వెళ్ళేది ఉండే. డ్యూ టు సమ్ రీజన్స్ ఆమె వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ కూడా అయింది, మూవీలో అయినట్టే. మొన్న డిసెంబర్లోనే అయింది, మూవీ స్టార్ట్ చేసేటప్పుడే అయింది మీరిద్దరికి. మా ఇద్దరికి మ్యారేజ్ కూడా అయింది. సో సేమ్ కాలేజ్లోనే లవ్ స్టోరీ. ఆమె కాకపోతే ఆమె పెద్ద ఆమె కాదు, అంతే. పెద్ద ఆమె కదా, చిన్న ఆమె. ఆమె నా సూపర్ జూనియర్ కాలేజ్లో. సూపర్ జూనియర్. నాకు అప్పటి నుంచి ఇష్టం ఉండే. ర్యాగింగ్ చేసేటప్పుడు కంపెనీస్ చూసి నేను ఎవరిని ర్యాగ్ చేయలేదు. ర్యాగ్ అంటే ఇంటరాక్షన్ అనేది మనకు ఒకటి ఉంటది కదా. లేదు, అప్పుడు ఇంటరాక్షన్ కూడా లేదు. లేదా? నేను చాలా ఇంట్రోవర్ట్ బ్రో, అసలు మాట్లాడను. ఆమెతో కూడా ఇప్పుడు మాట్లాడలేదు. ఇదంతా ఆఫ్టర్ కాలేజ్ అయింది. మా ఇంటరాక్షన్ కానీ, మేము లవ్ చేయడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ అంతా ఆఫ్టర్ కాలేజ్లో ఏం అవ్వలేదు అసలు, జీరో ఇంటరాక్షన్. ఓకే. బట్ నాకు అప్పటి నుంచి ఇష్టం ఉండే. ఆమె సూపర్ జూనియర్ అనమాట నాకు. నేను 3rd yearలో ఉన్నప్పుడు ఆమె 1st yearలో జాయిన్ అయింది. సో నేను ఒక 1 yearలో వెళ్ళిపోయినా కాలేజ్ నుంచి. అంతే అయిపోతుంది కదా మన కాలేజ్. సో అట్లా దాని తర్వాత మెల్లగా స్టార్ట్ అయింది ఇంటరాక్షన్ త్రూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాగా. ఓకే. అప్పుడు ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. సో అట్లా ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా షీ స్టార్టెడ్ లైకింగ్. దాని తర్వాత మ్యారేజ్. పీపీపీ డుమ్ 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 అంతే, ఇట్లానే ట్రాన్సిషన్ ఈ మూవీలో అలానే. సో అది పర్సనల్గా చాలా కనెక్టెడ్ ఈ మూవీ. ఇంకా అందుకే హార్ట్ పెట్టి మరీ చేశారు. అండ్ ఆల్సో డైలాగ్ కూడా ఉంటుంది కదా, అబ్బాయిలు స్ట్రాంగ్ ఉంటే పీకేదేం లేదు బ్రో, అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి. అది కూడా పర్సనల్. అది నిజం బ్రో. మౌలి ఆ డైలాగ్ చెప్పిన, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ డైలాగ్ చెప్పిన అది కొంచెం షార్ట్స్ లా కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే నిజమే కదా అని ఒక్కసారి అందరు రియలైజ్ అవుతున్నారు. అబ్బాయిలు స్ట్రాంగ్ ఉంటే ఏం చేయలేము కదా. కానీ అది సో పర్సనల్, చాలా పర్సనల్ మూవీ. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద యాక్టర్స్. ఎలా అనిపించింది బ్రో? యాక్టర్స్ మౌలి, శివాని, జయకృష్ణ అందరూ చాలా బాగా చేశారు. ఇప్పుడు కాస్టింగ్ కూడా ఇలా కాస్ట్ చేశారు అని చెప్తున్నారు అందరూ. సో కాంచి గారు కానీ, రాజీవ్ గారు కానీ అందరూ టూ గుడ్ అసలు. శివాని గారి నుంచి నేను ట్రూగా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే. తను ఇంత చేస్తుంది, ఈ రోల్ని ఇంత పుల్ ఆఫ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకుండే. కానీ తను చాలా బాగా చేసింది అసలు. మౌలి ఆ సాంగ్ బ్రో ఇప్పటికీ మైండ్లోంచి పోవట్లేదు. 2 songs పర్టికులర్గా. కాత్యాయిని మొన్న మార్తాండ వచ్చినప్పుడు కూడా అడుగుదాం అనుకున్నా, జస్ట్ అదేదో మిస్ అయింది వేరే కాన్వర్సేషన్లో. ఐడియా ఎవరిది అసలు అడిగారా? ఐడియా ఎవరిదంటే ఇప్పుడు యాక్చువల్ సాడ్ సాంగ్ ప్లేస్మెంట్. సో సాడ్ లాగా ఉండకూడదనే ఉండే అందరికీ.
సో మ్యూజిక్ డైరెక్టర్ ఐడియా శ్రీజిత్. సింజిత్ తీసుకొచ్చింది ఇట్లా ఇట్లా వెళ్దాము అని. సో ఇట్లా దాని తర్వాత దానికి తగ్గట్టు ఫస్ట్ ఈ ఒక్క సాంగే రాసిన తర్వాత షూట్ చేసింది, మిగతావన్నీ రాయకుండా షూట్ చేసినవి ఓకే. బాగుంటాయి. ఈ ఒక్క సాంగే రాసి షూట్ చేశారు కాబట్టి మేకింగ్లో కూడా కొంచెం హిలేరియస్గా ట్రై చేసాం. అవన్నీ బోన్ చేసేవా అంటే లెగ్ పీస్ పట్టుకొని, ఫోన్ చేయవా అంటే ఫోన్ లేదని ఇయర్ ఫోన్స్ తీయడం, ఇవన్నీ దాని తర్వాత చేసాం కాబట్టి అవి అలా మేకింగ్లో కూడా అది తీసుకొచ్చాం ఫన్. సూపర్. వాట్స్ నెక్స్ట్? ఉన్నాయి బ్రో, ఒక 2-3 ఆఫర్స్ అయితే ఉన్నాయి, చూడాలి. ఇంకా పెద్ద ప్రాజెక్ట్సేనా? పెద్ద ప్రాజెక్ట్స్ అంటే పెద్ద ప్రాజెక్ట్ మీడియం రేంజ్ అనుకో బ్రో, మరీ అంత పెద్ద ప్రాజెక్ట్స్ కూడా కాదు. ఓకే, యావరేజ్. అరే నీ డ్రీమ్ ఏంటి బ్రో? డ్రీమా? డైరెక్టరా? నాకు డ్రీమ్ అంటే ఏం లేదు బ్రో. అట్లే ఉండదు బ్రో, మనిషి అన్నాక ఏదో ఒకటి ఒక గోల్ అనేది పెట్టుకుంటాడు పెద్దది. లేదు బ్రో, అచీవ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటా అంట కదా. లేదు, నో గోల్, అస్సలు గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో. నేను డెస్టినీ బిలీవ్ చేస్తా, మళ్ళీ దేవుడు ఇలా కూడా ఏం బిలీవ్ చేయను, ట్రూ డెస్టినీని బిలీవ్ చేస్తాను నేను. సో డెస్టినీ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికే, నేను ఇక్కడికి వెళ్ళాలి అని అయితే ఏం లేదు నాకు. సో నైస్ బ్రో. తనకైతే యాజ్ ఎడిటర్గా కానీ అండ్ ఆల్సో యూఆర్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. మాకు మంచి మూవీ అనేది కూడా మీ టీం అందరూ కూడా ఇవ్వడం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నీ ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద లిటిల్ హార్ట్స్ అండ్ దిస్ సక్సెస్. లిటిల్ హార్ట్స్ అనేది చాలా పర్సనల్, ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ ఈ సక్సెస్ కూడా ఇండస్ట్రీలో ఎంతో కొంత పేరు తీసుకొచ్చింది బాగా. సో ఇట్ ఆల్వేస్ స్టే ఇన్ మై హార్ట్ బ్రో. ఇది ఎన్ని సక్సెస్లు వచ్చినా ఈ సక్సెస్ ఇచ్చిన కిక్ అయితే ఎప్పటికీ ఫర్ ఎవర్, దాన్ని ఏది బీట్ చేయలేదు. ఎంతైనా ఫస్ట్ సక్సెస్ అనేది కూడా థియేటర్కల్ సక్సెస్. థియేటర్కల్, అది కిక్ వేరు. అండ్ ఇంత హ్యూజ్ అప్లాజ్ వచ్చింది, ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, గుర్తుపడుతున్నారు జనాలు కూడా. సో ఇది ఇచ్చిన కిక్ ఫ్యూచర్లో ఎన్ని కొడతానో తెలియదు, ఒకవేళ కొట్టినా కూడా ఇది ఇచ్చింది అయితే ఏది బీట్ చేయలేదు. నైస్ శ్రీధర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. రియలీ చాలా మంచి మూవీ ఇచ్చారు. ఇలాంటివి మంచి మూవీస్ ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.